నెక్స్ట్ 50 సిరీస్. సో 50 సిరీస్ చూద్దాం. 50 సిరీస్ చూద్దాం. నెక్స్ట్ హెడింగ్ పెట్టమ్మా 50 సిరీస్ది. 50 సిరీస్ది చూద్దాం. 50 సిరీస్లో మనం చూడండి అమ్మా ఎవ్రీ1 50 స్క్వేర్ కదా. ఎస్ 5 స్క్వేర్ అంటే ఎంత ఉంది మనకి 25 అవునా. 2500 అంటే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత 2500 అవునా కదా. నేను ఆల్రెడీ మనం 5 సిరీస్ నేర్చుకున్నాం. ఇప్పుడు 50 సిరీస్ అంటే చూద్దాం. 50 హోల్ స్క్వేర్ అంటే ఎంత వచ్చింది మనకు 2500 వచ్చింది అవునా. 2500 వచ్చింది కదా. ఇక్కడ 25ని మనం బేసిక్గా ఏమంటామంటే క్లాస్ అంటాము. 25 ఏమంటాము క్లాస్ అంటాము. దీన్ని డిఫరెన్స్ అంటాము అవునా. దీన్ని డిఫరెన్స్ హోల్ స్క్వేర్ అంటాం. ఏమంటాం దీన్ని డిఫరెన్స్ హోల్ స్క్వేర్ అంటాం. ఇదేంటి క్లాస్, ఇది డిఫరెన్స్ హోల్ స్క్వేర్ అంటాం. ఇక్కడ బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు సపోజ్ ఉంది. ఇప్పుడు లెట్ మీ టేక్ 42 హోల్ స్క్వేర్ అంటే ఏం చేస్తామమ్మా దీన్ని ఏమంటే ఫస్ట్ దాన్ని ఏ దీన్ని బి. 4 స్క్వేర్ అంటే ఎంత 16. 2 స్క్వేర్ అంటే 4. 2 2 జా 4, 4 4 జా 16. సో యాడ్ చేస్తే 4 అవునా 6 అండ్ 17 అవునా 17. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇప్పుడు 42 వచ్చింది. నెక్స్ట్ డిస్కస్ అబౌట్ 43 హోల్ స్క్వేర్. 43 హోల్ స్క్వేర్ అంటే ఏ అండ్ దిస్ ఇస్ బి. 4 స్క్వేర్ అంటే ఎంత 16. 3 స్క్వేర్ అంటే 09. 3 2 6 6 4 24. సో ఆన్ చేసి ఎంత 9 4 18 అవునా కదా ఇది వచ్చింది. సో ఇప్పుడు మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం చూడండి అమ్మా 42 హోల్ స్క్వేర్ ఎంత వచ్చింది 1764. 43 హోల్ స్క్వేర్ ఎంత వచ్చింది 1849 వచ్చింది. ఎంత వచ్చింది 1849 వచ్చింది. అంటే ఇప్పుడు ఆన్సర్ని మనం పర్ఫెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే పర్ఫెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు క్వశ్చన్ చూడండి 50 స్క్వేర్ అంటే ఎంత 2500. ఇప్పుడు 42 హోల్ స్క్వేర్ చూద్దాం. ఎంత ఉందమ్మా 42 హోల్ స్క్వేర్ చూద్దాం. 42 హోల్ స్క్వేర్ చూసేటప్పుడు ఇక్కడ చూడాల్సిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు లెట్ మీ టేక్ సింపుల్ లాజిక్ అమ్మా 25 మనం తీసుకున్న క్లాస్ ఏంటిది అమ్మా 25 ఎంత 25. ఇప్పుడు 50 అనేది 42 కన్నా ఎంత తక్కువ 50 42 కన్నా ఎంత తక్కువ 8 తక్కువ. ఎంత తక్కువ 8 తక్కువ. ఎంత తక్కువ 8 తక్కువ. ఈ పాయింట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. డిఫరెన్స్ ఎంత తక్కువ అమ్మా 8 తక్కువ 8 స్క్వేర్. 25 లెక్కలు 8 పోతే ఎంత 25 లెక్కలు 8 పోతే ఎంత 17. 8 స్క్వేర్ అంటే ఎంత వచ్చిందా. నెక్స్ట్ నెంబర్ చూద్దాం 43 హోల్ స్క్వేర్. 43 హోల్ స్క్వేర్ మన క్లాస్ ఎంత అనుకున్నాం 25. 50 కన్నా 43 ఎంత తక్కువ 7 తక్కువ. ఎంత తక్కువ 7 తక్కువ. ఇప్పుడు ఏమన్నాను డిఫరెన్స్ హోల్ స్క్వేర్ కదా. డిఫరెన్స్ ఎంత ఉంది 7 స్క్వేర్. 25 లెక్కలు 7 పోతే ఎంత 18. 7 స్క్వేర్ అంటే ఎంత 49. 1849 వచ్చిందో లేదా. ఎస్. సో అంటే కాన్సెప్ట్ ఏంటంటే నేను ఇందాకనే చెప్పిన సిరీస్లో మనకు 50 హోల్ స్క్వేర్ ఉంది కదమ్మా. 50 హోల్ స్క్వేర్ ఎంత వచ్చింది మనకు 2500. సో దీని ఏమంటారు క్లాస్ అంటారు అవునా. దీని ఏమంటారు డిఫరెన్స్ హోల్ స్క్వేర్. డిఫరెన్స్ ఎక్కడి నుంచి కనుక్కోవాలి 50 నుంచి కనుక్కోవాలి అవునా. సో ఇక్కడ ఎలా తీసుకోవాలంటే కాన్సెప్ట్ క్లాస్ మైనస్ డిఫరెన్స్. కాన్సెప్ట్ ఏంటిదమ్మా క్లాస్ మైనస్ డిఫరెన్స్ అండ్ డిఫరెన్స్ హోల్ స్క్వేర్. ఓకే క్లాస్ మైనస్ డిఫరెన్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి 15 నుంచి తీసుకోవాలి. ఎక్కడి నుంచి తీసుకోవాలి 15 నుంచి తీసుకోవాలి. చలో మన క్లాస్ ఎంత అమ్మా 25. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం 42 హోల్ స్క్వేర్ చూద్దాం. 42 హోల్ స్క్వేర్ మన క్లాస్ ఎంత 25 కదా. ఎస్ 50 నుంచి 42 ఎంత తక్కువ 8 తక్కువ. కాబట్టి 25 మైనస్ 8. ఇక్కడ ఏం తీసుకోవాలి డిఫరెన్స్ హోల్ స్క్వేర్. 25 మైనస్ డిఫరెన్స్ కదా. ఎస్ నో మన క్లాస్ ఏంటిది 25. కాబట్టి 25 మైనస్ డిఫరెన్స్. 25 మైనస్ డిఫరెన్స్ హోల్ స్క్వేర్. 25 మైనస్ 8. 25 8 పోతే ఎంత 17. 8 స్క్వేర్ అంటే ఎంత 64. వాట్స్ యువర్ ఆన్సర్ 1764. నెక్స్ట్ 43 హోల్ స్క్వేర్ ఓలో 43. 25 మైనస్ 50 కన్నా 43 ఎంత తక్కువ 7 తక్కువ. ఇక్కడ ఏం చేయాలి 7 స్క్వేర్. ఎంత 7 స్క్వేర్. 20 లెక్కలు 7 పోతే ఎంత 18. 7 స్క్వేర్ అంటే ఎంత 49. ఆన్సర్ ఎంత 1849. ఓకే 1849. నెక్స్ట్ 48 హోల్ స్క్వేర్ 25. 50 కన్నా ఎంత తక్కువ 2 తక్కువ. 2 స్క్వేర్ అవునా 2 స్క్వేర్. 25 లెక్కలు 2 పోతే ఎంత 23. 2 స్క్వేర్ అంటే ఎంత 04. వాట్స్ యువర్ ఆన్సర్ 2304. ఓకే నెక్స్ట్
49 హోల్ స్క్వేర్ 25 కదా మన క్లాసు ఎస్ 25 కన్నా ఇది 50 కన్నా ఎంత తక్కువ 1 తక్కువ 25 మైనస్ 1 వాట్ ఇస్ దిస్ 1 స్క్వేర్ 25 కలిసి 1 పోతే ఎంత 24 1 స్క్వేర్ అంటే ఎంత 0 1 ఎంత 0 1 సో ఈ విధంగా మనం ఆన్సర్స్ని సాల్వ్ చేయొచ్చు ఓకే కాన్సెప్ట్ ఏంటమ్మా మనకి కాన్సెప్ట్ ఏంటమ్మా 25 మైనస్ డిఫరెన్స్ అంటే డిఫరెన్స్ హోల్ స్క్వేర్ డిఫరెన్స్ హోల్ స్క్వేర్ ఇది ఎందుకంటే ఇందాక చెప్పినా మీకు 50 దాకా స్క్వేర్లు గుర్తుండాలని చెప్పినా కదా గుర్తుండని వాళ్ళకు ఇది ఫాలో అవుతే గుర్తుంటాయి అర్థమైంది కదమ్మా మీకు 50 దాకా స్క్వేర్స్ ఎగ్జామ్లో గుర్తుండాలని చెప్పినా కదా అవి గుర్తులేని వాళ్ళకు ఇలా చేస్తే గుర్తుంటాయి ఓకేనా సపోజ్ ఇప్పుడు మనకు 50 పైన దాటిని కూడా చేయొచ్చు ఓకే 50 పైన దాటిని కూడా చేయొచ్చు ఇప్పుడు 53 హోల్ స్క్వేర్ ఉందమ్మా ఓకే 54 హోల్ స్క్వేర్కి అనుకుందాం అవునా 25 50 కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఎక్కువ ఉంది ఎక్కువ ఉంటే ఏం చేయాలి యాడ్ చేయాలి ఎక్కువ ఉంటే ఏం చేయాలి యాడ్ చేయాలి ఇక్కడ ఏముంది తక్కువ ఉంది కాబట్టి మైనస్ చేస్తాం ఇప్పుడు ఎక్కువ ఉంది కాబట్టి ఏం చేయాలి యాడ్ చేయాలి డిఫరెన్స్ ఎంత 4 స్క్వేర్ 25 ప్లస్ 4 ఎంత 29 4 స్క్వేర్ అంటే ఎంత 16 ఆన్సర్ ఎంత 2916 ఇప్పుడు మనకు 56 హోల్ స్క్వేర్ లేదా 57 కనుక్కుందంటే అనుకోండి 20 ఇది 50 కన్నా ఎంత ఎక్కువ ఉందమ్మా 7 ఏం చేయాలి 7 స్క్వేర్ 25 ప్లస్ 7 ఎంత 32 7 స్క్వేర్ ఎంత 49 ఆన్సర్ ఎంత 3249 ఓకే ఇప్పుడు 62 హోల్ స్క్వేర్ తీసుకుందాం 50 కన్నా ఎంత ఎక్కువ ఉంది ఇది ఎంత ఎక్కువ ఉంది 12 ఎక్కువ ఉందా లేదా సో 12 ఎక్కువ ఉంటే ఏం చేయాలి 12 స్క్వేర్ 25 ప్లస్ 12 అంటే ఎంత 37 12 స్క్వేర్ అంటే ఎంత 144 కానీ ఇక్కడ మనకి ఎన్ని ఉండాలి 2 అంకెలే ఉండాలి ఎంత ఉండాలి 2 అంకెలే ఉండాలి మరి ఒకటి ఎక్స్ట్రా ఉంది కదా దీన్ని ఏం చేయండి దీనికి యాడ్ చేయండి ఏం చేయండి యాడ్ చేయండి ఎందుకంటే 50 స్క్వేర్ అంటే ఎంత అమ్మా 25 100 ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 2 నెంబర్సే కదా ఇంక ఎక్స్ట్రా ఉంటే ఏం చేయాలి యాడ్ చేయాలి యాడ్ చేసి ఎంత 3844 సో నెక్స్ట్ 64 హోల్ స్క్వేర్ చూద్దాం 50 కన్నా ఎంత ఎక్కువ ఉంది 14 అవునా 14 సో కాబట్టి 14 స్క్వేర్ 25 ప్లస్ 14 ఎంత 39 14 స్క్వేర్ అంటే ఎంత 196 1 ఏం చేయాలి దీనికి యాడ్ చేయాలి యాడ్ చేసి ఎంత 4096 ఇందాక వేసాం మనకు 64 హోల్ స్క్వేర్ ఎంత వచ్చింది 4096 వచ్చిందా లేదా ఎస్ ఒకటి కంటే ఎక్కువ వస్తే 2 కంటే ఎక్కువ వస్తే ఏం చేయాలమ్మా పక్కదానికి యాడ్ చేయాలి సరిపోతుంది 144 1ని 37కి యాడ్ చేయండి 38 1ని 39కి యాడ్ చేయండి 4096 ఒకటి ఎక్స్ట్రా వస్తే చాలు యాడ్ చేయండి రెండింటికంటే ఎక్కువ వస్తే యాడ్ చేయండి ఓకేనా సో దీని ఏమంటారు క్లాస్ అంటారు దీని ఏమంటారమ్మా డిఫరెన్స్ హోల్ స్క్వేర్ అంటారు అవునా మన కాన్సెప్ట్ ఏంటిది క్లాస్ ప్లస్ ఆర్ మైనస్ డిఫరెన్స్ అండ్ డిఫరెన్స్ హోల్ స్క్వేర్ ఒకేలా 73 హోల్ స్క్వేర్ చూడండి అమ్మా 50 కన్నా ఎంత ఎక్కువ ఉంది 23 ఉంది 50 కన్నా ఎంత ఎక్కువ ఉంది 23 ఉంది సో ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి 23 హోల్ స్క్వేర్ తీసుకోవాలి అంటే ఇప్పుడు 23 హోల్ స్క్వేర్ అంటే నీకు గుర్తు రావాలి 529 గుర్తు రావాలి నీకు గుర్తు రాదు అనుకో ఇబ్బంది అవుతుంది అంటే ఈ 50 సిరీస్ అనేది ఇటు నుంచి 30 వరకు ఇటు నుంచి 7 ఎక్కడి వరకు 60 వరకు చాలా ఈజీగా చేయొచ్చు తర్వాత కూడా చేయొచ్చు కానీ నీకు ఆ వాల్యూస్ గుర్తుండాలి ఒకవేళ గుర్తు లేకపోతే నువ్వు a+b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉపయోగించి కూడా చేయొచ్చు అవునా సో అంటే ఈ కాన్సెప్ట్ అనేది మనకు 30 to 60 మధ్యలో చాలా ఈజీగా పనిచేస్తూ ఉంటుంది అంతకని ఎక్కువైతే ఏంటంటే డిఫరెన్స్ హోల్ స్క్వేర్ చేయాల్సి వస్తుంది చూడండి అమ్మా 50 అనేది ఎంత ఎక్కువ ఉంది 23 ఎక్కువ ఉంది 23 హోల్ స్క్వేర్ వస్తే నువ్వు చేయగలుగుతావు లేకపోతే మళ్ళీ కష్టం టైం ఎక్కువ పడుతుంది సో అట్లాంటి సందర్భాలలో దీనికన్నా ఈజీగా దేని వస్తుంది a+b హోల్ స్క్వేర్ వస్తుంది 7 స్క్వేర్ అంటే ఎంత 49 3 స్క్వేర్ అంటే ఎంత 9 అవునా 2 3 6 7 42 చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ 9 2 53 5 3 2 9 అంటే ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది అంటే ఈ 50 సిరీస్ని ఎప్పుడు వాడండి 30 to 60 మధ్యలో వాడండి లేదు సార్ నేను ఒకటే వాడతా అంటే a+b హోల్ స్క్వేర్ని యూజ్ చేసుకోండి ఓకేనా a+b హోల్ స్క్వేర్ని యూజ్ చేసుకోండి కానీ మీకు స్క్వేర్స్ మాత్రం 40 to 50 అంటే 50 దాకా గుర్తుంటే బెనిఫిటే ఓకే 50 దాకా గుర్తుంటే బెనిఫిటే ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ఒకవేళ వాల్యూస్ కనుక మనకు హెవీగా ఉన్నప్పుడు చూడండి ఈ a+b హోల్ స్క్వేర్ అనేది ఎక్కడి వరకు చాలా ఈజీగా పనిచేస్తుంది
150 వరకు. ఎక్కడి వరకు? 150 వరకు ఈజీగా పనిచేస్తుంది. ఓకే, సో మరి 1000 వరకు ఒకవేళ అడిగితే ఇట్లా అడగడు, ఒకవేళ అడిగితే ఇట్లా అన్న డౌట్ మీకు వస్తూ ఉంటుంది. అవి కూడా చూద్దాం. ఓకే, 10 సిరీస్. ఓకే, 10 సిరీస్. ఈ 10 సిరీస్ మీకు బాగా అర్థం కావాలంటే కొన్ని బేసిక్ మల్టిప్లికేషన్ చెప్తాను, తర్వాత మనం స్క్వేర్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, బేసిక్ మల్టిప్లికేషన్ అంటే ఏంటంటే 10 × 10 ఎంత మనకు 100. ఇక్కడ 10 పవర్ ఎంత ఉంది? 10 పవర్ ఎంత ఉందమ్మా ఎవ్రీవన్? 1. కాబట్టి ఇక్కడ ఒకటో స్థానంలో ఎన్ని డిజిట్స్ ఉండాలి? 1 డిజిట్ ఉండాలి. అర్థమైందమ్మా? 1 డిజిట్ ఉండాలి. ఓకే, రైట్. నెక్స్ట్ 100 అంటే 10 స్క్వేర్. 10 స్క్వేర్ ఇంటూ 10 స్క్వేర్. 100 × 100 అంటే ఎంతమ్మా? 10,000 కదా. ఎసానో 10,000. ఇక్కడ 10 పవర్ ఎంత ఉంది? 2 ఉంది. కాబట్టి ఎన్ని డిజిట్స్ ఉండాలి? 2 డిజిట్స్ ఉండాలి. నెక్స్ట్ 1000 అంటే ఎంత? 10 క్యూబ్. సో 10 క్యూబ్ ఇంటూ 10 క్యూబ్ 1000 అంటే 1 lakh వస్తుంది. మనం ఎంత? 10 lakhs వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎన్ని జీరోస్ పెట్టుకోవాలి? ఇక్కడ 3 zeros. అంటే ఇక్కడ పవర్ 1 ఉంటే ఇక్కడ ఎన్ని డిజిట్? 1 డిజిట్. సో 2 ఉంటే 2 డిజిట్స్. అయితే ఇప్పుడు మనకు టేబుల్స్ ఎట్లా ఫామ్ అయినా చూద్దాం. టేబుల్స్ అనేది బేసిక్గా ఎలా ఫామ్ అయినా చూద్దాం. ఓకే, 9 7s ఎంత అమ్మా? 63 కదా. ఎస్, టేబుల్స్ అని ఎలా ఫామ్ అని అంటే 10 సిరీస్తోనే ఫామ్ అయినాయి. అంటే మనం నేర్చుకునే సిద్ధాంతం ఏంటంటే మనం నేర్చుకునే సిస్టాన్ని దశాంశ సిస్టమ్ అంటాం. అవునా? దశ సిస్టమ్ అంటాం. అంటే దశాంశ సంఖ్యా వ్యవస్థ అంట. దశ సంఖ్యా వ్యవస్థ అంటే ఏంటిది? బేస్ ఎంత ఉంటుంది? 10 ఉంటుంది. మొత్తం ఎన్ని అంకెలు ఉన్నాయి మనకు? 10 అంకెలు లేవు. 0 నుంచి 9 వరకు ఎన్ని అంకెలు? మొత్తం 10 అంకెలే కదా. ఎస్, సో 10 కాబట్టి మన యొక్క బేస్ ఎంతమ్మా? 10. మనం నేర్చుకునే సంఖ్యా వ్యవస్థ యొక్క భూమి ఎంత? 10 ఉంటుంది. బేస్ ఎంత ఉంటుందమ్మా? 10 ఉంటుంది. కాబట్టి 10 సిరీస్తో వేస్తాం. ఎలా వేసామంటే దీన్ని చూడండి అమ్మా. 9 10 కన్నా ఎంత తక్కువ ఉంది? -1. 1 కాదు, ఎంత? -1. నెక్స్ట్ 7 అనేది 10 కన్నా ఎంత తక్కువ ఉంది? -3. ఎంత? -3. ఇప్పుడు యాడ్ చేయండి. ఇట్లా యాడ్ చేసిన 9 లెక్కలు 7 పోతే 3 పోతే ఎంత? 6 కదా. ఇట్లా యాడ్ చేసిన 7 - 1 ఎంత? 6 కాదా? 6. ఓకే, ఓకే. నెక్స్ట్ యాడ్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలంటే ఏవైతే ఉన్నాయో వాటి మల్టిప్లై చేయండి. ఏం చేయండి? మల్టిప్లై చేయండి. -× -+, 1 × 3 3. ఆన్సర్ ఎంత? 63. 9 7s ఎంత? 63. ఈ విధంగా మనకు టేబుల్స్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. ఓకే, చూడమ్మా. 9 10 కన్నా ఎంత ఎక్కువ ఉంది? -1. 7 10 కన్నా ఎంత ఎక్కువ ఉంది? -3. 9 లెక్కలు 3 పోతే ఎంత? 6. 7 లెక్కలు 1/9 ఎంత? 6 కదా. 6. 1 3s 3. ఆన్సర్ ఎంత? 63. అవునా? అంటే మనకు టేబుల్స్ ఇలా ఫామ్ అవ్వడం జరిగింది. టేబుల్స్ ఇలా ఫామ్ అవ్వడం జరిగింది. ఇది మనకు టేబుల్స్ ఫామ్ అయిన విధానం. ఓకేనా? రైట్. సో ఒకవేళ చూద్దాం. 13 ఉంది, 15 ఉందమ్మా. జాగ్రత్తనండి. అవునా? జాగ్రత్తనండి. 10 కన్నా ఎంత ఎక్కువ ఉంది? +3. ఇంకా పెద్ద నెంబర్ తీసుకున్నట్టే పెద్ద నెంబర్ తీసుకుందాం. 17 ఎంత ఎక్కువ ఉందమ్మా? +7. 10 కన్నా ఎంత ఎక్కువ ఉందమ్మా? +5. అవునా? ఇప్పుడు చూడండి అమ్మా. 17కి 5 కొడితే ఎంత? 22. ఎంత? 22. ఇప్పుడు 7 5లో ఎంత అవుతుందమ్మా? 35. కానీ ఇక్కడ మనకు ఎన్ని అంకెలు ఉండాలి? ఒక అంకె ఉండాలి కదా. ఎస్, మరి ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి? 2 అంకెలు ఉన్నాయి. ఎన్ని అంకెలు ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి మనకి ఇది అవసరం లేదు. దీన్ని పక్కకు పంపించేద్దాం. వస్తే 22 + 3 ఎంత? 25. అంటే 255. అవునా కాదు? ఎంత వస్తుంది? 255 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇంకో అంకెను ఎందుకు పంపిస్తున్నాం అంటే 10 × 10 100 కదా. 10 పవర్ ఎంత ఉంది ఇక్కడ? 1. కాబట్టి ఒకటి స్థానం ఎంత ఉండాలి? 1 డిజిట్ మాత్రమే ఉండాలి. 1 కంటే ఎక్కువ ఉండదు. ఉంటే పంపించాలి. 17 + 5 ఎంత? 22. 7 5 35. 3 ఎక్కువ ఉంది కాబట్టి ఇటు పంపిస్తున్నాం. 22కి 3 కలిపితే ఎంత? 25. ఆన్సర్ ఎంత? 255. ఇప్పుడు ఇంకో నెంబర్ చూద్దాం. అవునా? 14 × 17. 10 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 4. 10 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 7. 14 7 కలిపితే ఎంత? 21 కదా. నెక్స్ట్ 4 ఎంత? 28. కేవలం ఏముండాలి మనకు? 8 మాత్రం ఉండాలి. ఇదేం చేయాలి? పక్కకు పంపించాలి. పంపించేసి ఎంతమ్మా? 238. ఎంత? 238. ఈ విధంగా చేయొచ్చు. ఓకే, రాయడమ్మా. సో ఇప్పుడు కొంచెం మల్టిప్లై చేయడం అలవాటు అయిపోయింది కాబట్టి టకటక్క వాల్యూస్ని మల్టిప్లై చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, చూడమ్మా. 17 and 15 ఎగ్జామ్లో ఎలా మల్టిప్లై చేయాలంటే చూడమ్మా. 17కి 5 కలిపితే ఎంత? 22. అవునా? 22. ఎగ్జామ్ హాల్లో మనం లఫ్ షీట్ ఇలా చేయాలి.
నెక్స్ట్ 10 కన్నా ఎంత ఎక్కువ ఉంది 7, ఇది 5, 7 5లా 35. ఇగో ఇలా రాయండి, ఇలా రాయండి. సో ఇప్పుడు యాడ్ చేసి ఎంత 255 కదా. ఎస్. నెక్స్ట్ 14 and 17, 14కి 7 కలిపితే ఎంత 21, 7 28. ఆన్సర్ ఎంత 238. ఓకే. సో ఇప్పుడు అలా అయిపోయింది. నెక్స్ట్ టైం ఇగో ఇలా ఇంప్లిమెంట్ చేద్దాం. సో అంటే క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు 20 ఉంది. 20 అనేది 10కి ఎన్ టైమ్స్ 2 టైమ్స్ కదా. ఎస్. ఇప్పుడు చూద్దాం. 23 ఉంది, 25 ఉంది, అదే 24 ఉంది. 20 కన్నా ఎంత ఎక్కువ ఉందమ్మా 3, 20 కన్నా ఎంత ఎక్కువ ఉందమ్మా 4. సో 23 + 4 ఎంత 27. ఎంత 27. ఇది కూడా 20 తీసుకుందాం. 10 కన్నా 13 ఎక్కువ ఉంది, 10 కన్నా 14 ఎక్కువ ఉంది. 13 14 గురించి నాకు ఇబ్బంది అవుతుంది కదా, ఇబ్బంది అవుతుంది కాబట్టి 20 అని తీసుకున్నాం. ఇప్పుడు 20 అంటే 10కి ఎన్ టైమ్స్ 2 టైమ్స్, అంటే దీన్ని ఎన్ టైమ్స్ చేయాలి 2 టైమ్స్ చేయాలి. 27 2 సార్లు ఎంత 54. ఎంత ఎక్కువ ఉంది, ఇది 3 ఎక్కువ ఉంది, 4 ఎక్కువ ఉంది. 3 4 ఎంత 12. కానీ మనకి ఎన్ని అంకెలు రావాలి, ఒక అంక. ఇంకోటి ఏం చేయాలి, యాడ్ చేసి ఎంత వస్తుంది 552, యాడ్ చేసి ఎంత వస్తుంది 552. సో ఇప్పుడు మనం రఫ్ షీట్లో ఎలా చేయాలి, దాన్ని లాకేసి లాక్ ఇక్కడ పెట్టాం, లాకే పుస్తకాలు పోతున్నాయి. ఓకే. 23 and 24, 23 and 24. చూడండి అమ్మా, 23 + 4 ఎంత 27. 27 ఎన్నిసార్లు వేయండి 2 సార్లు, ఎంత 54. 3 4 ఎంత 12. ఆన్సర్ ఎంత 552. ఆన్సర్ ఎంత 552. ఓకే. 23 డైరెక్ట్ తీసుకోండి, ఇట్లా మీ ఇష్టం, ఇట్లా తీసుకున్నా పర్లేదు. 23 + 4 ఎంత 27. 27 2 టైమ్స్ ఎంత 54. అది కూడా చేద్దాం. ఓకే. నెక్స్ట్ 3 4 12, 12 అంటే 552. సో ఇప్పుడు ఈ 27 2 టైమ్స్ చేసిన స్టెప్ నీకు పేపర్లో కనిపించొద్దు, ఈ పేపర్లో కనిపించద్దు. పేపర్ ఏం కనిపించాలంటే 23 + 4 ఎంత 27. 27 ఎన్నిసార్లు వేయాలి 2 సార్లు వేయాలి. 2 సార్లు వేసి ఎంత 54. 3 4 ఎంత 12. ఆన్సర్ ఎంత 552. డైరెక్ట్ వేసేసుకోవాలి. అంటే డబుల్ వేసింది ఇక్కడ బ్రెయిన్లో వేయాలి. డబుల్ వేసింది పెద్ద నెంబర్ ఏం కాదు కదా మనకి, అవునా. సో ఈ విధంగా మనకు చేయాలి. ఇది బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్. 20 అనేది 10 కన్నా ఎన్ టైమ్స్ అమ్మా 2 టైమ్స్, అంటే ఎన్ టైమ్స్ చేయాలి 2 టైమ్స్ చేయాలి, అవునా. 2 టైమ్స్ చేయాలి. ఇది మనం చేసే ప్రాసెస్. ఒకేలా 26 ఉంది, 27 ఉంది, అవునా. 26 + 7 33. 33 2 సార్లు 66, అవునా. 66 7 6 42. 702. 702 డైరెక్ట్ ఆన్సర్. అంటే మనకు అంటే చూడగానే మనం వాల్యూ చెప్పొచ్చు, అవునా. మీకు శకుంతలదేవి ఐడియా ఉంది కదా, వాళ్ళు చేసే మల్టిప్లికేషన్ ఏం ఫాలో అవుతారు 10 సిరీస్ని ఫాలో అవుతారు. మనం గుణించడం ఎక్కడి నుంచి గుణిస్తాము, రైట్ టు లెఫ్ట్ గుణిస్తాం. కానీ వాళ్ళు ఎట్లా గుణిస్తారు లెఫ్ట్ టు రైట్. రైట్ టు లెఫ్ట్ గుణించడం కన్నా లెఫ్ట్ టు రైట్ గుణించడమే ఈజీ. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకు బేసిక్గా 1 పాయింట్. 26 7 కలిపితే 33. 33 2 టైమ్స్ ఎంత 66. 7 6 ఆర్ ఎంత 42. సో 66 + 4 ఎంత 70. 702. ఓకే. సో ఇది 30 అంటే ఎన్ టైమ్స్ 3 టైమ్స్. 40 అంటే 4 టైమ్స్. 50 అంటే 5 టైమ్స్. అంతే ప్రాసెస్. ఓకేనా. సో ఇది మనం చేయాల్సిన ప్రాసెస్. ఓకే. 30 ఉందమ్మా. 30 అంటే ఏంటమ్మా 10కి ఎన్ టైమ్స్ 3 టైమ్స్ ఉంటుంది. సో లెట్ మీ టేక్ 34 and 33, అవునా. 34 ఎంత ఎక్కువ ఉందమ్మా 4 ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది 3. 34 + 3 ఎంత 37. ఇప్పుడు 37ని 3 టైమ్స్ చేయాలంటే 7 3 21, పైకి 2 కిందికి 1. అట్లాంటి ముచ్చట్లు పక్క పెట్టండి, అవునా. ఏం చేయాలంటే 30 3 ఎంత 90. 7 3 ఎంత 21. 90 + 21 111. అర్థమైందా. అంతేగాని 7 3 21, పైకి 2 ఎక్కియాలి, కిందికి 1 వేసుకోవాలి. పైల 2 కింద 1. ఈ పైల 2 కింద 1 ఎందుకు. సో 3 3 9, 9 + 2 11. అంత అవసరం లేదు. సింపుల్ లాజిక్. ఇది చూడండి అమ్మా మెకానిజం. 3 3 ఎంత 9 కదా. ఎస్ నో. ఎస్. 7 3 21. 9 + 2 ఎంత ఆన్సర్ ఎంత 111. 9కి 2 కూడా ఎంత 11 కదా 11. సో ఇప్పుడు ఇంకో నెంబర్ తీసుకుందాం. 3 5 7 2 × 7 సింగిల్ డిజిట్ కంపల్సరీ ఈ విధంగా చేయొచ్చు. చూడండి అమ్మా 3 డిజిట్ తీసుకున్న తర్వాత
మిగతా డిజిట్స్కి వెళ్దాం. ఓకేనా? 300 ఇంటూ 7 అంటే 2000 కదా. 2000 చిల్లర వస్తుందా లేదా? ఎస్. 7 మూల ఎంత? 21. నెక్స్ట్ 7 5 35. అవునా? 7 7 49. అవునా? యాడ్ చేయండి ఎంత? 9 9 4 2. ఇప్పుడు గుణిద్దాం. 7 49, పైల 4 కింద 9. 7 35 39, పైల 3. 7 మూల 21 24. ఎంత వచ్చింది ఆన్సర్? 2499 వచ్చింది. రైట్. సో ఈ మెథడ్స్ అనేది వాళ్ళు ఫాలో అవుతారు. వాళ్ళు ఫాలో అయ్యే మెథడ్ ఇది. వీటిని యాడ్ చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇదే మెకానిజంని మనం ఫాలో చేయాలి. మనం ఎప్పుడు ఏం చేస్తాం? క్యాలిక్యులేషన్ రైట్ టు లెఫ్ట్ వస్తాం, కానీ ఎలా పోవాలి? లెఫ్ట్ టు రైట్ పోవాలి. అవునా? లెఫ్ట్ టు రైట్ పోవాలి. స్కూల్ ఏంటంటే పద్ధతులు నేర్పిస్తారు మనకు, అట్లనే పోవాలి. అవి అక్కనే కొంపలు మునుగుతాయి, అన్నీ కొంపలు మునుగుతాయి. స్టూడెంట్కి ఏంటంటే జనరల్గా ఆలోచించే విధానం నేర్పించాలి. రైట్ టు లెఫ్ట్ అనేది చాలా కష్టం, లెఫ్ట్ టు రైట్ అనేది చాలా ఈజీ. అవునా? చాలా ఈజీ. సో ఈ మెథడ్ ఏంటంటే దీన్ని ఎలా చేసినామంటే 300 + 50 + 7. 300 ఇంటూ 7 ఎంతమ్మా? 2100 కదా. ఎస్ సార్ నో? 50 ఇంటూ 7 ఎంతమ్మా? 350 కదా. నెక్స్ట్ 7 ఎంతమ్మా? 49 కదా. ఎస్. 9 9 4 2 2499. దాని మెకానిజం ఇది. దీన్ని విభజించు పాలించు. అవునా? డివైడ్ అండ్ కాంకర్ రూల్ అంట దీన్ని. విభజించు పాలించు రూల్ అంటే ఇదే. అంటే చిన్నగా చేసి ఇచ్చేయడం క్యాలిక్యులేషన్స్ ఈజీగా వస్తూ ఉంటాయి. అవునా? ఈజీగా వస్తూ ఉంటాయి. ఇదే మెథడ్ మనం ఫాలో అవుతూ ఉంటాం. ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నామంటే సింపుల్ లాజిక్. 37 ఉంది కదమ్మా. సో సింపుల్ లాజిక్. 3 మూల 9, 7 మూల 21. 9కి 2 కలిపితే ఎంత? 11. అంటే 111. 111 వచ్చింది కదా. సో టేక్ 111. అవునా? ఇప్పుడు 3 4 ఎంత? 12. ఒకటి ఏం చేయాలి? దీనికి యాడ్ చేయాలి. యాడ్ చేసి ఎంత? 112 2 11 22 11 22. ఈ విధంగా చేయొచ్చు. అర్థమైందమ్మా? 30 అంటే ఎన్నిసార్లు? 3 టైమ్స్. అవునా? ఏం చేయాలి? 3 టైమ్స్ చేసి చేయాలి. ఓకే, ఇక్కడ రాస్తున్నాను డీటెయిల్గా. 34 + 3 ఎంత? 37. ఇది ఎన్నిసార్లు చేయాలి? 3 సార్లు. చేసేంతమ్మా? 111. 3 4 ఎంత? 12. బట్ మనకు ఎంత ఉండాలి? ఒకటే ఉండాలి. సో ఆన్సర్ ఎంత? 1122. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే ఎట్లా అనేది డౌట్ వస్తుంది కదా. సో చూద్దాం. ఇప్పుడు 22 ఉంది. 22 అంటే ఎంత ఉందమ్మా? +2. 18 ఉందమ్మా. ఎంత ఉందమ్మా? -2. అవునా కదా? -2. ఓకే, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే చూద్దాం. 22కి 22 2 పోతే ఎంతమ్మా? 20నా కాదా? ఎంత? 20. ఇప్పుడు మనకు ఇది 10 కదమ్మా. 10^1 అంటే ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 1 డిజిట్ ఉంటాయో ఉంటాయి. 1 డిజిట్ అంటే 0. అవునా? 0. ఇది మనకు 20 సిరీస్ కదా. కాబట్టి ఎన్నిసార్లు చేయాలి? 2 టైమ్స్ చేయాలి. 2 టైమ్స్ చేస్తే ఎంత? 40నా కదా. ఎస్. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. అవునా? మైనస్. ఇప్పుడు మనకు ఏం చేయాలంటే ఇక్కడ -4 ఉంది. 2 వల్ల 4 కదా. ఎస్. ఇప్పుడు 40 ఒకటి పోతే ఎంత? 10 కదా. 40 ఒకటి పోతే ఎంత? 10 కదా. ఎస్ 10. 40 ఒకటి పోయిన ఎంత అమ్మ ఇక్కడ? 39. 10 4 పోతే అంటే ఆన్సర్ ఎంత? 396. ఆన్సర్ ఎంత? 396. ఓకేనా? సో మళ్ళీ జాగ్రత్తనండి. ఓకే ఓకే. 22 2 పోతే ఎంత? 20. 18 + 2 20నా కదా. 20. 20 2 సార్లు వేస్తే ఎంత? 40. ఇది 0 పెట్టుకుందాం. 0 ఎందుకంటే ఇక్కడ మైనస్ వస్తుంది కాబట్టి. దశకం తీసుకుంటే ఎంత? 10. దశకం అంటే 10 కదా. దశకం అన్నప్పుడు వల్ల 10 వస్తుంది. ఎందుకు 7 6 ఎందుకు రాదు? దశ అంటే 10 కాబట్టి 10. ఎందుకంటే మనం నేర్చుకున్నది ఏంటిది? దశాంశ సిస్టమ్. అంతేనా? దశ సంఖ్యామానం. దశ అంటే ఎంత? 10. చూడండి, 1ల స్థానం, 10ల స్థానం, 100ల స్థానం. ఈ నుంచిడికి లబ్ధ భేదం ఎంత? 10. ఈ నుంచిడికి 10. అంటే ఈ నుంచి అప్పు తీసుకుంటే ఎంత వస్తుంది? 10 వస్తుంది. అందుకే 10. అర్థమైందా? అందుకే 10 తీసుకుంటున్నాం. అవునా? స్కూల్లో 10 ఎందుకంటే మనం అడగాము. దశకం అంటే 10 అంతే, ఫిక్స్ అయిపోయినాం. ఇక 2 వల్ల 4. 40 ఒకటి ఎంత? 39. 10 4 ఎంత? 6. 396. ఓకే, 396. నెగిటివ్ ఉంటాయి. నెక్స్ట్ 100 చూద్దాం. 10 సిరీస్ అయిపోయింది. నెక్స్ట్ 100. 100 అంటే ఏంటిది? 10². 10² అంటే ఎంత? ఇదే కదా. ఎస్. పవర్ ఎంత ఉంది? 2. 2 అంటే ఎన్ని డిజిట్స్ ఉండాలి? 2 డిజిట్స్ ఉండాలి. ఓకే, సో 103 × 104. 100 కన్నా ఎంత ఎక్కువ ఉంది? +3. ఇదెంత? +4.
103 + 4 ఎంత? 107 కదా? ఎస్. ఇప్పుడు గుణిస్తే 3 4 ఎంత? 12. ఎన్ని స్థానాలు రావాలి? 2 స్థానాలు రావాలి. వచ్చిందా లేదా? వచ్చింది. అంటే ఆన్సర్ ఎంత? 10712. 10712. ఎందుకు? మన ఇక్కడ ఎన్ని సిరీస్ రావాలి? 2 రావాలి. 2 వచ్చినా లేదా? 3 4 12. 2 వచ్చినా లేదా? ఎస్. రైట్. ఈ విధంగా చేయొచ్చు. 102 × 104 లేదా ఎంత ఎక్కువ ఉందమ్మా? 3. ఎంత ఎక్కువ ఉందమ్మా? 2. 103 + 2 ఎంత? 105. లేదా ఇంకో సింగిల్ నెంబర్ వచ్చినప్పుడు 1 కూడా పెట్టుకుంటే 1 కూడా పెట్టుకోండి, మీ ఇష్టం. 103 + 1 ఎంత? 104 కదా? ఎస్. ఒక్క 3. బట్ ఎన్ని అంకెలు రావాలి? 2 అంకెలు రావాలి. 0 రైట్ సైడ్ పెట్టాలా లెఫ్ట్ సైడా? లెఫ్ట్ సైడ్ పెట్టాలి. రైట్ సైడ్ పెడితే వాల్యూ ఏమవుతుంది? మారుతుంది. వాల్యూ ఏమవుతుంది? మారుతుంది. అంటే 1 కంటే తక్కువ వస్తే ఏం చేయాలి? 0 పెట్టుకోవాలి. 103 + 1 ఎంత? 104. 3 1 3. 3 అంటే ఏం రాయాలి? 03. 0 ఏ సైడ్, ఇప్పుడు ఏ సైడ్ పెట్టాలి? లెఫ్ట్ సైడ్ పెట్టాలి. రైట్ సైడ్ పెడితే దాని వాల్యూ ఏమవుతుంది? మారుతుంది. 2 కంటే ఎక్కువ వస్తే ఏం చేయాలి? యాడ్ చేయాలి. 2 కంటే ఎక్కువ వస్తే ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఇప్పుడు చెప్పండి అమ్మా, 100 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 12. 100 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 14. 112 + 14 ఎంత? 126. ఇప్పుడు మనకు ఇందాక క్యాలిక్యులేషన్ చేసినాం కదా, అక్కడ యాడ్ చేయొచ్చు కదా. 10 సిరీస్ నేర్చుకున్నావా లేదా? 12 + 4 16. 4 ఎంత? 8. అంటే ఎంత? 168. కమాన్. 10 సిరీసా కదా ఇది? 12 4 ఎంత? 16. 4 ఎంత? 8. 128 కదా? 128. అవునా? మళ్ళీ పక్కకి వేసుకొని 12 4 చేయకండి. అవునా? ఆల్రెడీ నేర్చుకుని ఉన్నాం. 14 12 + 16. 2 4 8. 168. నేను ఏం చెప్పినా? ఎన్ని అంకెలు రావాలి ఇక్కడ? 2 రావాలి. ఒకటి ఎక్స్ట్రా వచ్చింది కదా, ఏం చేయాలి? ఎక్స్ట్రా వస్తే ఏం చేయాలి? యాడ్ చేసి ఎంత? 12768. 12768. ఒకవేళ మైనస్ ఉంటే ఎట్లా సార్? 98. ఎంత తక్కువ ఉంది? -2. 103 లేదా 106 ఎంత ఉంది? +6. ఎట్లా చేసినా ఒకటే. 98 + 6 ఎంత? 104. 106లకి 2 పోయినా 104 అనే కదా? 104. ఇక్కడ ఏం పెట్టుకున్నాం మనం? జీరోస్ అండ్ జీరోస్. అక్కడ 1 0 కాబట్టి 1 0 పెట్టినా. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటాయి? 2 zeros ఉంటాయి. అవునా? 2 6 12. ఇక్కడ నుంచి ఏం తీసుకోవాలి? దశకం. అంటే దశకం ఇక్కడ ఎంత వస్తుంది? 10 వస్తుందా? 100 నుంచి చూడండి అమ్మా, ఒకేసారి 1 10 100. ఒకేసారి 100 నుంచి తీసుకుంటే ఇక్కడ ఎంత వస్తుంది? దశకం 100 వస్తుంది. పక్క తీసుకుంటే ఎంత వస్తుంది? 10 వస్తుంది. అర్థమైందా? 10 వస్తుంది. కాబట్టి ఇప్పుడు 100 ఉన్నమాట. ఇక్కడ మనకి ఎంత ఉన్నట్టు? 100. 100కి 12 పోతే ఎంత? లేదా ఇక్కడ 10 కదమ్మా, అందుకే చూడండి అమ్మా, దశకాలు ఇచ్చినప్పుడు ఏం చెప్తాడు? ఇప్పుడు ఒకేసారి 100 నుంచి తీసుకున్నాం అనుకో, ఈ నుంచి ఇటుకి 10, మళ్ళీ ఈ నుంచి ఇటుకి 10 అంటాం. 10 అంటే ఇక్కడ ఎంత అవుతుంది? 9 అవుతుంది. ఎంత అవుతుంది? 9 అవుతుంది. అంటే ఒకేసారి 100 వచ్చినట్టు. మనం చిన్నప్పుడు క్యాలిక్యులేషన్ చేయలేదు ఇట్లా. అవునా? 7 అవునా? 3 1 2 ఉందనుకోండి. సో ఇప్పుడు మనము 3 ఎంత? 184 తీసినప్పుడు ఇక్కడ నుంచి దశకం తీసుకుని ఇక్కడ ఎంత వచ్చినట్టు? 10. ఇడికి ఎంత? 10. ఇక్కడ ఎంత ఉన్నట్టు? 9 ఉన్నట్టు. అవునా? 10. ఇప్పుడు 2 + 10 ఎంత? 12. 12కి 4 పోతే ఎంత? 8. అవునా? 8. ఇదెంత? 9. 9కి 8 పోతే ఎంత? 1. ఇదే కదా మనకు వచ్చింది. ఇప్పుడు చూద్దాం. 73 12 సపరేట్ రాస్తున్నాం. 31 84 సపరేట్ రాస్తున్నాం. డైరెక్ట్ ఇక్కడ నేను ఏం తీసుకున్నా? 100 తీసుకున్నా. ఏం తీసుకున్నా? 100 తీసుకున్నాం. అంటే ఇక్కడ బేసిక్గా మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే సబ్ట్రాక్ట్ చేయాలి. ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే బేసిక్గా పాయింట్ ఇలా తీసుకొని మనం చేస్తున్నాం. 100 కన్నా ఎంత ఎక్కువ ఉందో తీసుకొని చేస్తున్నాం మనం. సో ఇక్కడ ఇక్కడి నుంచి తీసుకుంటాం కాబట్టి ఈ విధంగా చేసినా మనకు వస్తుంది. సో 12కి 4 పోతే 8. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుంది మనకు? 9. ఇప్పుడు ఎంత రావాలి ఇక్కడ మనకి? 10కి ఎంత పోయింది? 1 పోయింది. ఇక్కడ 9, ఇక్కడ 10. 9 + 1 ఎంత? ఇక్కడ చూడండి, 9కి 1 పోతే 9కి 8 పోతే ఎంత? 1. ఈ విధంగా చేయొచ్చు. అందుగురించి డైరెక్ట్ దశకం తీసుకున్నప్పుడు 10 10 తీసుకోకుండా ఎందుకు తీసుకున్నాం అంటే ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు మనకు 2 zeros ఉన్నాయి కాబట్టి 100. 100కి 12 పోతే ఎంత? 88. 104కి 1 పోయింది కదా, ఎంత అమ్మా? 103. ఆన్సర్ ఎంత? 10388. 10388. ఓకేనా? లేదు సార్ ఇక్కడ 10 అంటే ఇది 9 ఉంటుంది, ఇది 10 ఉంటుంది. 10కి 2 పోతే ఎంత? 8. 9కి 1 పోతే ఎంత? 8. అలా కాకుండా డైరెక్ట్ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఏమనుకోండి ఇక్కడ 100 అనుకున్నా. 100కి 12 పోతే ఎంత? 88. 104లోకి ఒకటి 1 తీసినాం కాబట్టి ఎంత వస్తుంది? 103.
ఓకే. నెక్స్ట్ 96 104 ఎంత ఎక్కువ ఉందమ్మా? ఎంత ఎక్కువ ఉంది? -4 ఇంత +4. 100కి వెళ్ళి 4 పోతే ఎంత అమ్మా? 100 కదా? ఎస్, 2 zeros. అవునా? 4 16. అవునా? 100కి వెళ్ళి 1 పోతే ఎంత? 99 కదా? ఎస్. ఇక్కడ ఎంత ఉంటుంది? 10 100నా? 100. 100కి వెళ్ళి 16 పోతే ఎంత? 80. ఆన్సర్ ఎంత? 9984. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే ఇలా కూడా చేయొచ్చు. 1000. ఇప్పుడు 1000 అంటే 10 క్యూబ్ కదా, అంటే ఎంత వస్తుంది మనకు? ఎన్ని జీరోస్ ఇక్కడ? ఎన్ని జీరోస్? 3 zeros. చూద్దాం. అవునా? సో చూద్దాం. 1002 1003. 2 ఎక్కువ ఉంది, 3 ఎక్కువ ఉంది. ఎంతమ్మా యాడ్ చేస్తే? 1006. 3 2 6. బట్ ఇక్కడ ఎన్ని అంకెలు రావాలి? 3 రావాలి. మరి ఎన్ని వచ్చినాయి? 1 వచ్చినాయి. అంటే ఎన్ని జీరోస్ పెట్టుకోవాలి? ఎన్ని పెట్టుకోవాలి? 2 పెట్టుకోవాలి. చూడమ్మా, 10 క్యూబ్ అంటే ఎంతమ్మా? 1000 కదా, అంటే 10 lakhs కదా. 3 + 3 ఎన్ని సున్నాలు రావాలి? 6 సున్నాలు రావాలి. వచ్చినాయి లేదా? 1 2 3 4 5 6 సున్నాలు వచ్చినాయి లేదా? ఎస్. పవర్ ఎంత ఉంది? 3. ఇక్కడ ఎన్ని సున్నాలు ఉండాలి? 3 సున్నాలు ఉండాలి. ఎన్ని ఉండాలి? 3. 1000 సిరీస్ కాబట్టి 1000 అండ్ 3 zeros. 102 + 3 సారీ 102 + 3 ఎంత అమ్మా? 105. ఎంత? 1002 + 3 ఎంత? 1005. 2 మూలు ఎంత? 6. సో ఎన్ని జీరోస్ పెట్టుకోవాలి? 2 zeros. ఎన్ని జీరోస్? 2 zeros. నెక్స్ట్ 1012 అండ్ 1013. ఎంత ఎక్కువ ఉంది? 12. ఎంత ఎక్కువ ఉంది? 13. 1012 + 13 ఎంత? 1025. 12 13 సార్ ఎంత? 156. 3 అంకెలు వచ్చినాయా లేదా? 3 అంకెలు వస్తే 0 పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. ఎన్ని అంకెలు వస్తే 0 పెట్టుకోవాలి? 1 అంకె వస్తే 2 0. 2 అంకెలు వస్తే 1 0. ఎంత ఎక్కువ ఉంది? -7. ఎంత ఎక్కువ ఉంది? +2. ఎంత ఎక్కువ ఉంది? +2. చెప్పండి అమ్మా. 993 + 2 995 కదా? ఎస్. నెక్స్ట్ ఇక్కడ ఖచ్చితంగా ఎన్ని జీరోస్ ఉంటాయి? 3 zeros. ఏ రోల్లో ఎంత? 14. తీసుకోండి. ఎంత వస్తుంది ఇక్కడికి? 1000 వస్తుందా? 100 వస్తుందా? 1000 వస్తుంది. ఎంత వస్తుంది? 1000. ఎందుకంటే ఒకటిలో 10లు ఇక్కడ 1000 అనమాట. ఇది మనకు 1000 నుంచి తీసుకుంటాం కాబట్టి 1000. నెక్స్ట్ 100 నుంచి అంటే ఎక్కడి నుంచి వచ్చింది? 1000 నుంచి. 1000కి వెళ్ళి 14 పోతే ఎంత? 986. 986 లేదా 10కి వెళ్ళి 4 పోతే 6. 9కి వెళ్ళి 1 పోతే 9కి 1 పోతే 8. ఇక్కడ ఎంత ఉంటుంది? 9 కదా? 9. ఇళ్ళకెళ్ళి 990కి ఎంత పోయింది? 1 పోయింది. ఎంత ఉంటుంది? ఎంత? 4994. ఓకే. సో 10 తీసుకుంటే ఇక్కడికి ఎంత ఉంటుందమ్మా? 10 తీసుకున్నాం అనుకోండి 9 9 10. 10కి వెళ్ళి 4 పోతే 6. 9కి వెళ్ళి 1 పోతే 8 9 986 డైరెక్ట్. ఓకే. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే ఈ విధంగా చేస్తూ ఉంటాం. చూడండి. నెక్స్ట్ 992 ఎంత తక్కువ ఉంది? -8. 1088 ఎంత తక్కువ +8. ఎంతమ్మా మనకి? ఎంత వస్తుంది? 1000. అవునా? 864. తీసేస్తే 1000కి వెళ్ళి 1 పోతే ఎంతమ్మా? 909 ఉంది. 1000కి వెళ్ళి 64 పోతే ఎంత? 936. 99936. సో 10 సిరీస్ కాన్సెప్ట్ అర్థమైంది కదా? చలో ఇప్పుడు ఈ నెంబర్కి స్క్వేర్ అనుకుందాం. ఇప్పుడు దీన్ని a + b హోల్ స్క్వేర్ ఇద్దామంటే దీన్ని ఏ అనుకోవాలి? దీన్ని b. 98 హోల్ స్క్వేర్ అంటే పెద్దదే కదా? పెద్దదే కదా? ఎస్. సో మరి ఇట్లాంటి సందర్భాల్లో ఏం చేయాలంటే దీన్ని ఇలా కాకుండా ఏం చేయాలంటే 987ని 10 సిరీస్ 10 సిరీస్ దగ్గర తీసుకొని చేద్దాం. 10 సిరీస్ ఎప్పుడు కూడా ఎలా చూద్దామంటే ఇది దేని దగ్గర ఉంటుంది మనకు? 1000 కదా? 1000 రావాలంటే ఎంత కలపాలి? పైన +13, ఇక్కడ -13. అవునా? పైన చూడండి అమ్మా, పైన కావాల్సింది పైన మనకు కావాల్సింది పైన 10 సిరీస్ రావాలి. పైన ఏం రావాలమ్మా? 10 సిరీస్ రావాలి. రావాలంటే కలుపుతాం లేదా తీసేస్తాం. పైన కలిపితే కింద ఏం చేయాలి? తీసేయాలి. ఏం చేయాలి? తీసేయాలి. ఓకేనా? అర్థమైందా? పైన కలిపితే కింద ఏం చేయాలి? తీసేయాలి. ఇప్పుడు చూద్దాం. 987కి 13 కలిపితే ఎంతమ్మా? 1000 కదా? 1000. ఎస్ ఆర్ నో? ఎస్. నెక్స్ట్ 987కి 13 పోతే ఎంత? 7కి 3 పోతే
4, 8 1 పోతే 7, ఇక్కడ 9, అవునా కదా 9. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే ఏది ఎక్కువ ఉందో దాన్ని స్క్వేర్ చేయాలి. ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి. సో ఏది స్క్వేర్ ఉందమ్మా? 13 స్క్వేర్. 13 స్క్వేర్ అంటే ఎంత? 169. ఎంత? 169. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 జీరోస్. ఇక్కడ 3 జీరోస్ ఉంటే ఇక్కడ 3 తీసుకోవాలి. 2 జీరోస్ ఉంటే 2 తీసుకోవాలి. 1 జీరో ఉంటే 1 తీసుకోవాలి. మిగతా అంతా ఏం చేయాలి? పక్కకి యాడ్ చేయాలి. ఒకవేళ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్. అంటే ఈ రెండే తీసుకోవాలి. ఇది ఏం చేయాలి? దీనికి యాడ్ చేయాలి. కానీ ఇక్కడ మనకి ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 జీరోస్ ఉన్నాయి. కాబట్టి మన ఆన్సర్ ఎంత? 974169. మన ఆన్సర్ ఎంత? 974169. మళ్ళీ ఒకసారి జాగ్రత్తనండి అమ్మ. సో మనం తీసుకుని ఎలా ఉండాలంటే 10 సిరీస్ ఇక్కడ 10 సిరీస్ పైన రావాలి. అవునా? 10 సిరీస్ రావాలంటే పైన ప్లస్ మైనస్ ఉండొచ్చు, ఎలానే ఉండొచ్చు. 97 మనకు 10 సిరీస్ రావాలంటే ప్లస్ చేయాలా మైనస్ చేయాలా? ప్లస్ చేయాలా వద్దా? ప్లస్. పైన ప్లస్ చేస్తే కింద ఏం చేయాలి? మైనస్. 987కి 13 కలిపితే ఎంత? 1000 కదా? 987కి 13 పోతే ఎంత? 974. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? స్క్వేర్ చేస్తే 13 స్క్వేర్ అంటే ఎంత? 169. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 జీరోస్. అంటే ఎన్ని అంకెలు తీసుకోవాలి? 3 అంకెలు తీసుకోవాలి. మన ఆన్సర్ ఎంత? 974169. దీనిలో మన కాన్సెప్ట్ ఎక్కడ ఉందంటే ఇదే మన కాన్సెప్ట్, ఇదేనమ్మా. 987 1000 కన్నా ఎంత తక్కువ ఉంది? ఇంకో 987 కదా. 987 హోల్ స్క్వేర్ అంటే ఏంటిదమ్మా? 987 ఇంటూ 987 కదా. ఎస్. చూద్దాం ఇప్పుడు, తీసేద్దాం. ఏళ్ళకి వెళ్ళి 4 7 9, అవునా? నెక్స్ట్ ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి. స్క్వేర్ వేస్తే 13 స్క్వేర్ ఎంత? 169. మనం తీసుకున్న సిరీస్ ఏంటిది ఇక్కడ? 1000 కదా. 1000. కాబట్టి ఎన్ని అంకెలు ఉండాలి ఇక్కడ? 3 అంకెలు. ఇగో ఇదే ఇక్కడ ఉంది. అందుకే ఫస్ట్ సిరీస్ కాన్సెప్ట్ చెప్పి తర్వాత మనం ప్రాబ్లంలోకి వెళ్తున్నాం. అర్థమైందా? యాక్చువల్ ఇది దాని ఇక్కడ ఇలా చేసినాం మనం. అర్థమైందా? ఇది మనం చేసే ప్రాసెస్. ఓకే, ఈ దాన్ని ఇలా మినిమైజ్ చేసి మనకు కన్వీనియంట్గా రాసుకుంటున్నాం. 987కి 13 కలిపితే 1000. ఇక్కడ 1000 ఉంది కాబట్టి 3 జీరోలు ఉంటే ఎన్ని అంకెలు తీసుకోవాలి? 3 అంకెలు. 2 జీరోలు ఉంటే 2 అంకెలు తీసుకోవాలి. ఓకేనా? రైట్. ఇది మనం చేసే ప్రాసెస్. 10 సిరీస్ రావాలంటే ఇక్కడ మైనస్ చేయాలా ప్లస్ చేయాలా? మైనస్ చేయాలి. అవునా? ఎందుకు? 0 రావాలంటే ఇక్కడ ఏం చేయాలి? పైన మైనస్ చేస్తే కింద ఏం చేయాలి? ప్లస్. అవునా? పైన ప్లస్ చేస్తే కింద ఏంటిది? మైనస్. పైన ప్లస్ చేస్తే కింద మైనస్ చేస్తే కింద ప్లస్. ఇప్పుడు మనం 10 సిరీస్ పైన మాత్రం ఖచ్చితంగా మనకి ఏం రావాలి? 10 సిరీస్ రావాలి. అవునా? ఇప్పుడు 200కి 7 పోతే ఎంత? 200 కదా. 200. 200కి 7 కలిపితే ఎంత? 214. ఇప్పుడు ఏం చేయాలి? 7 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే ఎంత? 49. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్ ఉన్నాయి. అంటే ఖచ్చితంగా 49 తీసుకోవచ్చా లేదా? తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఎంత మిగిలింది? 2 మిగిలింది. దీన్ని ఎన్ని టైం చేయాలి? 2 టైమ్స్ చేయాలి. 2 4 8, 2 1 2 ఆన్సర్ ఎంత? 4849. అవునా? 4849. ఓకే, ఇక్కడ చూద్దాం. 207 ఎంత ఎక్కువ ఉంది? 7. ఇంకో 207 ఎంత ఎక్కువ ఉంది? 7. ఇది 200 కదా. బట్ మనం తీసుకునేది ఎప్పుడు ఏంటిది? 10 100 1000 అంతేనా? ఎస్. 100 మనం తీసుకున్న 100 కాబట్టి 200 అంటే 10 టైమ్స్ 2 టైమ్సే కదా. ఎస్. 207 + 7 ఎంత? 214. ఎన్ని టైమ్స్ చేయాలి దీన్ని? 2 టైమ్స్ చేయాలి. అవునా? 7 ఏళ్ళ 4849 వచ్చిందా లేదా? ఇసాను దీన్నే మనం చేసాం. అంటే 10 సిరీస్ నేర్చుకొని ఇట్లాకి వచ్చినాం. ఓకే, ఇది అంటే ఎట్లాంటి మోడల్స్ అనేది చేయొచ్చు. బేసిక్గా మ్యాథమెటిక్లో క్యాలిక్యులేషన్లో అనేది వాడేది 10 సిరీస్ అనేది చాలా అద్భుతం. ఎందుకంటే సంఖ్యా వ్యవస్థ ఏర్పడింది 10 సిరీస్ తోటి. దేని ద్వారా ఏర్పడిందో అది నేర్చుకుంటే ఈజీనా కదా? ఈజీ. మనం ఏం చేస్తాము? అది పక్క పెట్టి మిగతా నేర్చుకుంటాం. అందుకే మనకు రాదు. క్యాలిక్యులేషన్ అందరూ రావడానికి కారణం ఏంటంటే 10 సిరీస్ టెక్నిక్ని ఫాలో అవ్వకపోవడం. 4849. ఇప్పుడు 153 అంటే 10 సిరీస్ రావాలంటే చూడమ్మా. 10 సిరీస్ అంటే 10 × 15 150 వస్తుందా రాదా? ఎస్. 150 రావాలంటే ఏం చేద్దాం? ఇక్కడ -3 పైన -3 చేద్దాం, కింద ఏం చేద్దాం? +3 చేద్దాం. 40 అంటే ఎక్కువ అయితే లేదు. 200 ఇప్పుడు చూద్దాం. 53 -53 అంటే ఎక్కువైతే లేదా? 53 హోల్ స్క్వేర్ అంటే కష్టమైతే లేదా? కష్టమైతే కదా. మాట్లాడలేదమ్మా. 53 హోల్ స్క్వేర్ కష్టమా కదా? మరి ఏం చేస్తున్నాము?
పైన -3 వేస్తే కింద +3 ఇద్దాం. పైన -3 వేస్తే ఎంత వస్తుంది? 150. ఎంత? 150. ఇక్కడ +3 వేసి ఎంత? 156. 3 స్క్వేర్ అంటే ఎంత? 9 కదా, 9. 3 స్క్వేర్ అంటే ఎంత? 9. ఇప్పుడు చూద్దాం. ఒక 0 కాబట్టి ఎన్ని అంకెలు తీసుకోవాలి? ఇక్కడ ఒక అంకె తీసుకోవాలా వద్దా? ఎస్ ఆర్ నో? ఎస్. అవునా? ఇప్పుడు పాయింట్ అర్థమైంది. ఇప్పుడు 15తో దీన్ని గుణించాలి. 15తో దీన్ని గుణించాలి. గుణించడం మీకు కష్టమైంది అనుకోండి, దీన్ని 2 టెక్నిక్లు చెప్తా. ఒకటి సింపుల్ లాజిక్ ఏంటంటే, దీన్ని డబుల్ చేయండి. డబుల్ వేసి ఎంత? 30. డబుల్ వేసి దీన్ని ఏం చేయాలి? ఆఫ్ చేయాలి. ఏం చేయాలి? ఆఫ్ చేయాలి. అవునా? ఆఫ్ చేస్తే 78. అవునా? 78. చూడండి ఇప్పుడు 9. అవునా? 0 ఉంటుందా ఉండదా? 0 ఉంటుందా ఉండదా? ఎస్. 3 8 24. అట్ట రాకండి, ఎట్లా రండి? లెఫ్ట్ నుంచి రైట్ పోండి. 73 7 21. 3 8 24. 21 24 ఎంత? 234. అంటే 2 3 4 0. అవునా? ఇక ఇలా అమ్మ 78 × 3 కదా అమ్మ. 7 3 ఎంత? 21 కదా. 8 3 ఎంత? 24 కదా. చూడండి ఎంత? 4 ఎంత? 3 ఎంత? 2. బాగాలేదు? పక్కేసుకొని కునించి పెట్టడాలంటే టైం సరిపోదు మనకి. ఓకేనా? ఆన్సర్ ఎంత? 2 3 4 0 9. 2 3 4 0. ఇదొక టెక్నిక్. రాయకండి ఆగండి. ఓకే, రాయకండి. -3 +3. అవునా? 150లోకి వెళ్ళి 3 పోతే ఎంత? 150. 150 దగ్గర 3 పోతే ఎంత? 150 +3. ఇప్పుడు 3 స్క్వేర్ అంటే ఎంత? ఇక్కడ 9 కదా. ఎస్. నేనేం చేస్తున్నా ఇక్కడ చూడండి అమ్మా, నేనేం చేస్తున్నా అంటే 2 అంకెలు తీసేస్తున్నాను. 2 అంకెలు తీసేసి ఇక్కడ ఎన్ని అంకెలు పెట్టుకోవాలి? 2 అంకెలు పెట్టుకోవాలి. అర్థమైందా? 2 అంకెలు అంటే 2 డెసిమల్స్ అనమాట. నేను ఎన్ని అంకెలు తీసేస్తున్నాను? 2 అంకెలు. కాబట్టి ఇక్కడ ఎన్ని అంకెలు తీసుకోవాలి? 2 అంకెలు తీసుకోవాలి. ఇప్పుడు ఈజీగా ఉంటుంది చూడండి. 09. ఇంకా 1.5 అంటే ఏం రాయొచ్చు? 3/2 రాయొచ్చా? 1.5 అంటే 3/2 రాయొచ్చా? రాయొచ్చు. లేదా సింపుల్ అమ్మ, 1.5 డబుల్ 3. 1.5 డబుల్ 3. దీన్ని ఆఫ్ చేస్తే 78. ఇప్పుడు 09. 7 3 21. 8 3 24. 1కి 2 కలిపితే 23. 2 3 4 09. ఇట్లా కూడా చేయొచ్చు. మళ్ళీ చూడండి అమ్మ, మనకు ఎంత వచ్చింది ఇక్కడ? 150 కదా. 2 అంకెలు తీసేయాలంటే ఇక్కడ ఏం పెట్టుకోవాలి? పాయింట్ పెట్టుకుంటే 2 అంకెలు కదా. ఇక్కడ 2 అంకెలు అంటే ఏంటిది? 09. 1.5ని డబుల్ వేసి ఎంత? 3. దీన్ని డబుల్ వేసి దీన్ని ఏం చేయాలి? ఆఫ్ చేయాలి. 09 యాస్టీస్ తీసుకున్నాం. సో 78 3 ఎంత అమ్మా? 234. 2 3 4 09. 2 3 4 09. అలా వేసిన పర్లేదు, ఇలా వేసిన పర్లేదు, మీ ఇష్టం. నెక్స్ట్ స్క్వేర్ రూట్ కనుక్కోవడం రావాలి. స్క్వేర్ రూట్ అందరు కూడా స్క్వేర్ రూట్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. వర్గమూలం కనుక్కోవడం ఎలా? వర్గమూలం కనుక్కోవడం ఎలా అంటే, వర్గమూలం క్వశ్చన్లో మనకి ఒకటి సింప్లిఫై అని ఒకటి ఇస్తాడు, ఇంకోటి అప్రాక్సిమేషన్ అని ఇస్తాడు. సింప్లిఫికేషన్ ఇచ్చినాయని కూడా మనకి ఖచ్చితంగా ఏమిస్తాడు? ఖచ్చిత వర్గమూలం ఇస్తాడు. ఏమిస్తాడు? ఖచ్చిత వర్గం. అప్రాక్సిమేషన్ ఇచ్చేది ఏందోడమ్మా? ఖచ్చిత వర్గమూలం కానివి ఇస్తాడు. ఖచ్చిత వర్గమూలం కానివి ఇస్తాడు. ఖచ్చిత వర్గమూలం కానివి ఎక్కడ ఇస్తాడు? అప్రాక్సిమేషన్లు ఇస్తాడు. ఇవి ఎక్కడ ఇస్తాడు? ఖచ్చిత వర్గం. అదేంటి సార్ మనం గుర్తుపట్టలేమంటే, ఇప్పటివరకు చెప్తున్నామ్మా, ఒక సంఖ్య పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది కొందరు యూట్యూబ్లో అక్కడ చెప్తూ ఉంటారు, తప్పది. ఒక సంఖ్య పర్ఫెక్ట్ స్క్వేర్ అనుకోవడానికి ఇప్పటి వరకు ఒక ప్రాపర్ మెథడ్ లేదు. ఎందుకు లేదంటే, ఏ సంఖ్య అయితే ప్రధాన సంఖ్య నియమంతో ఏర్పడుతుందో అది ప్రధాన సంఖ్య నియమాన్ని మాత్రమే పాటిస్తుంది, ఇంకా వేరే దాన్ని పాటించదు. అర్థమైందా? ప్రధాన సంఖ్య నియమాన్ని మాత్రమే పాటిస్తుంది. స్క్వేర్ అంటే ఏంటిది? వర్గమా కదా. వర్గము అంటే అది దేని గుణకం ఉంది? 2 గుణకమా కదా. 2 ఏ సంఖ్య? ప్రధాన సంఖ్య. అందు గురించి అది ప్రధాన సంఖ్య నియమాన్ని పాటిస్తూ ఉంటుంది. ఒక సంఖ్య ఖచ్చిత వర్గమూలం అయింది అంటే దాని అర్థం ఏంటంటే అది 3 రూల్స్ ఫాలో కావాలి. రూల్ నెంబర్ 1 ఖచ్చితంగా దానికి కవల కారణాంకం ఉండాలి. ఖచ్చితంగా దానికి ఏముండాలమ్మా? కవల కారణాంకం ఉండాలి. దీనికన్నా ముందు ఏంటంటే ప్రధాన కారణాంకాల ఘాతాలు.
ప్రధాన కారణాంక ఘాతాలు ఏం కావాలి? 2 గుణకం కావాలి. ఏం కావాలి? 2 గుణకం కావాలి. రెండోది ఒకట్ల స్థాన అంకె ఏమవుతుంది? 0 కావచ్చు, అవునా? ఏం కావచ్చు? 4 కావచ్చు, 0, 4, 5, 6, 9 ఇవి తప్ప ఇంకేం ఉండవు, అవునా? సో ఏముంటుంది ఏమో? ఇంకోటి 1 కూడా ఉంటుంది. 0, 1, 4, 5, 6 and 9. ఓకే, 9. ఇది మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్. పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అంటే దాని ఒకటే స్థానానికి ఎంత ఉంటుందమ్మా? 0, 1, 4, 5, 6, 9. నెక్స్ట్ వాటి అంకెల మొత్తం ఏమవుతుందంటే 1. ఓకే, సో 1, 4, 7 and 9 ఇవి వస్తాయి. ఓకే, ఈ 3 నియమాలు ఉంటాయి. అయితే కొందరు దీన్ని పెట్టుకొని ఏదైతే ఖచ్చిత వర్గం ఉందో అంకెల మొత్తం కూడితే ఇవి వచ్చిందంటే అది ఖచ్చిత వర్గములు అని చెప్తాడు. ఓకే, చూద్దాం. ఎవ్రీవన్ రాయకండి. 81 అంటే 8 + 1 కూడితే ఎంత వచ్చింది? 9 వచ్చిందా లేదా? ఎస్. 72లో 7 + 2 కూడితే ఎంత వచ్చింది? ఇది ఖచ్చిత వర్గములు అయినప్పుడు ఇది కూడా ఏం కావాలి? ఖచ్చిత వర్గములు అవ్వాలి కదా. అయ్యో ఇదే తొండి అంటే ఇట్లా వస్తే చాలు దీన్ని ఖచ్చిత వర్గములు అని చెప్తారు, అవునా? ఇది కాదు, ఇది ఫాలో అయ్యే ముందు ఇది ఫాలో కావాలి. అర్థమైందా? ఈ 3 ఫాలో అవుతానే దాన్ని ఏమంటాము? ఖచ్చిత వర్గమూలం అంటాం. అంతేగాని విడివిడిగా చెప్పకూడదు, అవునా? సో ఈ పాయింట్ అందరూ ఇట్లాంటి మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఒకటి ఖచ్చిత వర్గమూలం ఏంటంటే ప్రాణ సంఖ్య ఘాతాలు ఏం కావాలి? 2 గుణకాలు కావాలి. ఒకటే స్థానం అంకె ఉండాలి మనకు. 0, 1, 4, 5, 6, 9 ఉండాలి. వాటి అంకెల మొత్తం ఎంత ఉండాలి కూడితే? 1, 4, 7, 9 రావాలి. ఓకే, ఇది ఖచ్చిత వర్గమూలం అంటాం. అందుకే ఈ 3 నియమాలు చెక్ చేయడానికి టైం వేస్ట్ కాబట్టి అందుకే ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే సింప్లిఫికేషన్లు ఇచ్చేటి అన్నీ కూడా ఏంటి? ఖచ్చిత వర్గమూలాలు. అప్రాక్సిమేషన్ ఇచ్చేవన్నీ కూడా ఏంటిది? ఖచ్చిత వర్గమూలాలు కావు, అవునా? మీకు ఇవి గుర్తుపట్టాల్సిన అవసరం లేకుండా కూడా కాన్సెప్ట్ చెప్తాను. ఖచ్చిత వర్గమూలం కాకపోయినా ఇంటీజర్ తీసుకోవాలి మన ఆన్సర్. అర్థమైందా? ఖచ్చిత వర్గమూలం కాకపోయినా ఆన్సర్ ఏం పెట్టాలి? ఇంటీజరే పెట్టాలి. ఖచ్చిత వర్గమూలైన ఆన్సర్ ఏం పెట్టాలి? ఇంటీజరే పెట్టాలి. అంటే పూర్ణ సంఖ్యనే పెట్టాలి. ఏం పెట్టాలి? పూర్ణ సంఖ్యనే పెట్టాలి. ఇవేవి గుర్తుపెట్టాలి సార్, ఇది గుర్తుపట్టాలి, అది ఏది గుర్తుపెట్టకుండా సింగిల్ కాన్సెప్ట్ క్లాస్ టెక్నిక్. ఏ టెక్నిక్ నేర్చుకుంటామో? క్లాస్ టెక్నిక్ నేర్చుకుంటాం. దాంతో అది ఖచ్చిత వర్గమూలమా? సంబంధం లేదు. ఖచ్చిత వర్గమూలం కాదా? సంబంధం లేదు. ఆన్సర్ వచ్చేస్తుంది. అర్థమైందా? ఆన్సర్ వచ్చేస్తుంది. అది ఖచ్చిత వర్గమూలమా? కాదు. ఖచ్చిత వర్గమూలం ఏందా? అవసరం లేదు. మనకు ఆన్సర్ అయితే రావాలి. దట్స్ ఇట్. వీ కెన్ ఫైండ్ ఆన్సర్. ఎక్కడి నుంచైనా ఆన్సర్ చేయొచ్చు. అయితే అందరికీ యూట్యూబ్లో అవైలబిలిటీ ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే ఖచ్చిత వర్గమూలానికి ఏం వాడతారంటే ఒకటి డివిజబిలిటీ రూల్. డివిజబిలిటీ తోటి అంటే భాగాహార నియమంతో చేస్తారు. రెండోది యూనిట్ డేట్ వెరిఫికేషన్తో చేస్తారు. దేంతో చేస్తారు? యూనిట్ డేట్ వెరిఫికేషన్తో చేస్తారు. ఈ 2 మెథడ్లు ఉంటాయి. సో 2 మెథడ్లు ఉంటాయి. ఈ 2 మెథడ్లో చేస్తూ ఉంటారు. ఇది స్కూల్లో నేర్చుకుంటారు మీరు ఆల్రెడీ. డివిజబిలిటీ రూల్ అవసరం లేదు. నెక్స్ట్ మనం ఏం నేర్చుకోవాలి? యూనిట్ డేట్ వెరిఫికేషన్ నేర్చుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన టెక్నిక్ ఏంటిది? క్లాస్ టెక్నిక్. సార్ ఈ టెక్నిక్ ఏంటి సార్ అంటే పర్ఫెక్ట్ స్క్వేర్కి కనుక్కోవచ్చు, నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూ కూడా కనుక్కోవచ్చు. ఇది దేనికి పనికొస్తుంది? కేవలం పర్ఫెక్ట్ స్క్వేర్కి మాత్రమే పనిచేస్తుంది. నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ పనిచేస్తుందా? పనిచేయదు. ఓకే, సో ఇది మనకు 3 టెక్నిక్స్ ఉన్నాయి. ఇది మనకు అవసరం లేదు. మనం నేర్చుకునేది ఏంటమ్మా? 2 and 3. ఈ యూనిట్ వెరిఫికేషన్ దేనికి పనికొస్తుంది? కేవలం ఖచ్చిత వర్గమూలంగా మాత్రమే పనిచేస్తుంది. దీనికి పనిచేస్తుందా? పనిచేయదు. కానీ టెక్నిక్ దీనికి రెండింటికి పనిచేస్తుంది. అర్థమైందా? సో వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట అది. లేదు సార్ నేను అదొకటే నేర్చుకుంటే కష్టం మీకు. ఓకే,
చూడండి ఇప్పుడు మనకు ఒకటో స్థానంలో ఏమున్నాయి 1 4 9 6 5 6 9 4 1 0 అవి తప్ప వేరే వస్తున్నాయా రావట్లేదు. బట్ 1 ఎక్కడెక్కడ వచ్చింది 1 ఎక్కడెక్కడ వచ్చింది ఒకటి ఎక్కడ వస్తుందమ్మా ఒకటి 1 అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అనేది ఎక్కడ వస్తుంది ఒకటి 1 దగ్గర ఇంకోటి 9 దగ్గర అవునా ఎస్. నెక్స్ట్ 4 అనేది ఎక్కడ వస్తుంది 2 దగ్గర 8 దగ్గర. 9 ఎక్కడ వస్తుంది 3 దగ్గర 7 దగ్గర. 6 ఎక్కడ వస్తుంది 4 దగ్గర అండ్ 6 దగ్గర. ఓకే కాన్సెప్ట్ రాయండి అమ్మ. కుడి నుండి ఎడమకి 2 అంకెలను ఒకట్ల స్థాన సమూహం అంటాము, మిగిలిన అంకెలను సంఖ్యా సమూహం అంటాము. ఓకే రేపు దీని మీద డిస్కస్ చేద్దాం. రేపు వర్గమూలము ఘనము ఘనమూలం అయిపోద్ది.